పిల్లలకు టీచర్లు పాఠాలు చెప్తారు. ఆ టీచర్లకు పెబ్బగా ప్రిన్సిపల్ సార్ ఉంటాడు. అంటే కొద్దో గొప్పో అంతో ఇంతో ఎక్కువ తెలిసినోడు ప్రిన్సిపల్ సార్ అంటే అని అనుకుంటారు. ఈ ముచ్చట అందరికీ తెలిసిందే కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక టీచర్ చదువు కాదు కానీ ప్రిన్సిపల్ చదువును ఆయనకున్న తెలివితేటలను చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది పక్క. ఇంతకు వార్త ఏందంటే ప్రిన్సిపల్ అని చెక్కును చూపెడుతున్నారు. ఇంతకు ప్రిన్సిపల్ ఏడి అంటే ప్రిన్సిపల్ లేడు కానీ ప్రిన్సిపల్ రాసిన చెక్ ఉన్నది. ఆయన దీంట్లో ఏం రాసిండో చూడండి. మొత్తం డబ్బులు 7,616 రూపాయలకు చెక్ రాసిండు. ఇక దీనికి ఇంగ్లీష్లో పదాలలో రాస్తాం కదా, ఆ పదాలను చూడండి ఎట్లా రాసిండో. పేరును మాత్రం అట్టర్ సింగ్ అని అటో ఇటో చేసి మంచిగానే రాసిండు. 7 స్పెల్లింగ్ ను SAVAN సావన్ గా, 1000 ను థర్స్డేగా, 100 ను హరేంద్రగా రాసిండు. ఇక ఇదంతా అయితే 16 ను 60గా రాసిండు. మరి ఇదంతా ఏ ప్రిన్సిపల్ పనితనమయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ అట. మరి గీరాత రాసేటైనా అసలు ప్రిన్సిపల్ ఎట్లా అయిండో ఏం కథనో గానీ సెప్టెంబర్ 25వ తారీఖు నాడు బ్యాంకులో ఈ చెక్కును వేస్తే ఈ రాతకు ఏం చేయాలనో అర్థం కాక బౌన్స్ చేసిన బ్యాంకు వాళ్ళు 2 జేబుల్లో చేతులు పెట్టుకొని పోయినరట. కానీ చూడండి ఎట్లున్నదో ప్రిన్సిపల్ పనితనము. మరి ప్రిన్సిపలే రాసిండో ఎవరితోనన్నా రాయించిండో కానీ సోషల్ మీడియాలోనైతే పొట్టుగా వైరల్ అవుతున్నది ఇప్పుడు ఈ చెక్కు. సరే ఒకవేళ ఎవరితోనన్నా రాయించినా కనీసం సంతకం పెట్టేటప్పుడన్నా చూసుకోవాలి కదా. కానీ ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపలే, చెక్ అంటే చెక్ అయిపోయినరి, మామూలుగా రాయలేదు రాత.